కాసేపట్లో హాలియాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమీక్షకు ముస్తాబైన మార్కెట్ యార్డ్. సుప్రీం ముందుకు తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీ. ఏపీ పిటిషన్పై విచారించనున్న సుప్రీంకోర్టు. జూపూడి గ్యాంగ్ వార్ ఘటనలో ఒకరు మృతి, 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుమలలో ప్రోటోకాల్ దర్శనంపై వివాదం, మంది మార్బలంతో మంత్రులు, భక్తుల ఆగ్రహం. హైదరాబాద్ జవహర్ నగర్లో విషాదం, మానసిక ఒత్తిడితో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి, 11 మండలాలకు ప్రమాద హెచ్చరికలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పార్లమెంటు స్ట్రీట్లో కార్మికుల నినాదాలు. బ్రేకింగ్ న్యూస్. నదీ జలాల వాటాపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. నదీ జలాల్లో నెలకొన్న వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ పిటిషన్పై కాసేపట్లో ధర్మాసనం విచారణ జరపనుంది. కృష్ణా నదీ జలాలు, నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ తీరు పట్ల ఏపీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాను తెలంగాణ నిరాకరిస్తోందని ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. మరి కాసేపట్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నదీ జలాల వాటాకు సంబంధించి ఏపీ పిటిషన్ వేసింది. ఏపీ పిటిషన్పై మరి కాసేపట్లోనే సుప్రీంలో విచారణ జరగబోతోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏపీ పిటిషన్లో ఏ అంశాలు ప్రధానంగా పొందుపరిచింది? పూర్తి వివరాలు ఇవ్వండి. యశ్వలి, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. మరి కాసేపట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించబోతోంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాల విషయంలో విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అలాగే రాష్ట్ర నీటి ప్రయోజనాలు, ముఖ్యంగా ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జీవించే హక్కుకి అలాగే పంటలు పండించుకునే హక్కుకి విఘాతం కలిగించే విధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం కానీ, విద్యుత్ ఉత్పత్తి చేయడం కానీ చేస్తోంది. ముఖ్యంగా ఇటు సిడబ్ల్యూసీ చేస్తున్న మార్గదర్శకాలను కానీ, కేంద్రం ఇస్తున్న సూచనలు కానీ తెలంగాణ పట్టించుకోవడం లేదంటూ తన అఫిడవిట్లో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరగబోతోంది. ముఖ్యంగా నీటి వాటాల విషయంలో, ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కూడా అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులని చేపడుతోంది అన్న అంశాన్ని కూడా అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలి అన్న అంశాన్ని పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రాజెక్టుల యొక్క పర్యవేక్షణని ముఖ్యంగా ఉమ్మడిగా నిర్వహించే విధంగా చూడాలి, కేంద్ర బలగాల్ని మోహరించాలి అన్న అంశాలను సైతం అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే దీని పట్ల ముఖ్యంగా కేంద్రం స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య నేతల మాటలు కానీ, ఈ విధంగా కోర్టులకు ఆశ్రయించడం కానీ జరుగుతూ వస్తుంది గడిచిన నెలన్నర 2 నెలల నుంచి. సో ఇప్పుడు కేంద్ర వైఖరి ఏంటి, రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఏం చేయబోతోంది అనేది కోర్టు కేంద్రానికి ముఖ్యంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 2 బోర్డులు, కృష్ణా కానీ గోదావరి బోర్డులకు సంబంధించి ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జలవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది. నీటి పంచాయతీ అనేది ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి తగాదాలు లేకుండా సజావుగా జరిగేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ 2 బోర్డుల పరిధిని కూడా, ముఖ్యంగా ప్రాజెక్టుల పరిధిని కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇదే అంశాన్ని కోర్టుకు వెల్లడించే అవకాశం కూడా ఉంది. సో కేంద్రానికి నోటీసులు జారీ చేసి అలాగే ఎటువంటి కామెంట్స్ చేస్తుంది అనేది కూడా ఎంతో ఆసక్తిగా మారింది. ఎందుకంటే నీటి వివాదాలకు సంబంధించి అనేక ఏళ్లుగా అనేక రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్న పరిస్థితి, తెలుగు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి సో కేంద్రానికి ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. గోపి, నదీ జలాల వివాదం సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కేంద్రానికి ఎలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఏమైనా అపెక్స్ కౌన్సిల్కి చర్యలు తీసుకోండి అని చెప్పే అవకాశం ఏమైనా ఉందా? యశ్వలి, ఖచ్చితంగా కేంద్రం వైఖరి ఏంటి, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారాస్థాయికి చేరాయి. పరస్పర ప్రధానికి లేఖలు రాసుకోవడం కానీ, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాయడం కానీ, ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కానీ, ఇప్పుడు తెలంగాణ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సో తెలంగాణ వాదన పట్ల కేంద్ర వైఖరి ఏంటి, అసలు కేంద్రం స్టాండ్ ఏంటి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఏం చేయబోతోంది అనే దానికి సంబంధించి ఈరోజు
కేంద్రానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ లోపే ముఖ్యంగా ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, అపెక్స్ కౌన్సిల్ ద్వారా సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా డిపిఆర్లు సమర్పించాలని చెప్పడం కానీ, అనుమతులు లేదే ఎటువంటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలకి ఆదేశాలు ఇవ్వడం కానీ, ఇటువంటి అనేక అంశాలని ముఖ్యంగా పూర్తిస్థాయి డీటెయిల్డ్ నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. సో ఆలోపు కేంద్రం యొక్క వైఖరి ఏంటి, మీరు రెండు రాష్ట్రాలు తగాదాలతో ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నీటి విషయంలో, అటు రాయలసీమ విషయంలో కానీ, ఇటు తెలంగాణ విషయంలో కానీ రెండు రాష్ట్రాలకి సమన్యాయం చేసే విధంగా కేంద్రం ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనేది నేరుగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంది, సొలిసిటరీ జనరల్ లేదా అటార్నీ జనరల్ని. సో వారు రిప్లై కోసం ముఖ్యంగా సమయం అడిగే అవకాశం ఉంటుంది, మోస్ట్లీ వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే కేంద్రం ఇప్పటికే తీసుకున్న గెజిట్ నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తెలిపే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి. దళిత బంధు పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనవాహిని, జై స్వరాజ్, తెలంగాణ పబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీఎం కేసీఆర్ను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు. హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే అత్యవసరంగా విచారించలేమని, లిస్టు ప్రకారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హుజురాబాద్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు స్పందించింది. స్పష్టంగా చెప్పింది, దళిత బంధు ప్రాజెక్ట్ అనేది నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో అత్యవసరంగా దీన్ని విచారించలేమని కోర్టు చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ లైవ్లో సిద్ధంగా. సునీల్, దళిత బంధు పథకానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది తాజాగా, అలాగే పిటిషన్ వేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, పూర్తి వివరాలు ఇవ్వండి. ఎస్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత బంధు పథకాన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా 3 ప్రధాన పార్టీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా ఈ పిటిషన్ అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా క్లోయిని కోరిన నేపథ్యంలో ఇప్పుడు అత్యవసరంగా ఈ పిటిషన్ని తాము విచారించలేమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. ఇక విడతల అంటే ఎప్పుడైతే లిస్ట్ ప్రకారం వస్తే అప్పుడు మాత్రం ఈ పిటిషన్ని విచారిస్తామంటూ కూడా పిటిషనర్లకి ఈరోజు హైకోర్టు సూచించింది. ప్రధానంగా హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ని ప్రకటిస్తూ ఈ నెల 16వ తారీఖు నుంచి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకం వల్ల చాలా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా 3 పార్టీలు, రిపబ్లిక్ పార్టీ, అదేవిధంగా జై స్వరాజ్ పార్టీ, అదేవిధంగా జనవాహిని పార్టీ, 3 పార్టీల సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఎన్నికల కమిషన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని అందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చిందండి. ఈ పథకం వల్ల చాలా వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చాలా హోటల్ను ప్రభావితం చేసే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించిన నేపథ్యంలో వీటిని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా పిటిషనర్లు కోర్టుకు చెప్పడం జరిగింది. ఈ అంశంపై, ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్లు పదే కోర్టుని కోరిన నేపథ్యంలో ఇప్పుడు తాము ఈ పిటిషన్ని విచారించడం, లిస్టు ప్రకారం ఈ పిటిషన్ని విచారిస్తామని మాత్రం పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. వలి. థ్యాంక్ యూ సునీల్. పెగాసస్ స్పైవేర్ అంశం పార్లమెంట్ను కుదిపేస్తోంది. వరుసగా ఇవాళ 10వ రోజు కూడా ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తాయి. తామిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశాయి. దీంతో ఉభయ సభల్లో కార్యకలాపాలు సజావుగా సాగటం లేదు. ప్రతిపక్షాల ఆందోళనతో చర్చ లేకుండానే ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకుంటోంది. That our sisters and mothers who had been reliant on traditional modes of cooking fuels which are injurious to health, that they have been able to convert and utilize this. Then sir, महामारी के दौरान 3 और सिलेंडर लाभार्थियों को दिए गए हैं. Sir, an average household normally uses 6 to 7 cylinders a year. Our effort is to incentivize, to encourage our sisters and mothers to shift to a clean cooking medium. And this is a process, this is work in process, and this process will be continued. So I would like to inform the honorable member that today we have 29.11 crore gas connections in the country, which has gone up significantly many times since the 2004. You can hear people. All have given notice. Sri Ram Gopal Yadav ji,
demand for discussion on farmers' agitation. Also, Sri Sanjay Singh, Pratap Singh Bajwa, K.C. Venugopal, Suken Sekhar Rai, Sri Mallikarjun Khargeji, Yadamaram Karam, Dr. V. Sivadasan, Sabinari Viswam. Please go to your seat. Go to your seat. What I am saying, I am ready to discuss. Even the Business Advisory Committee have decided to hear about the farmers' problems and also about other problems, provided if the House is in order. One. Secondly, members do not cooperate. Stand up here, Jaco. So the House is adjourned to meet at 12 noon. పార్లమెంట్లో పెగాసస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. పెగాసస్ మీద చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వెల్లోకి దూసుకొచ్చి విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళన మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నా ప్రారంభమైంది. ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్లో ధర్నాకు దిగారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలతో సెంట్రల్ ఢిల్లీ దద్దరిల్లుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని నినదిస్తున్నారు. ధర్నా సందర్భంగా పలువురు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుల ధర్నాకు మద్దతు ప్రకటించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత వైసీపీ, టీడీపీ నేతలు మద్దతు తెలపనున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, పార్లమెంటు స్ట్రీట్ దగ్గర విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు ఇవ్వండి అక్కడి నుంచి. యశ్వలి, విశాఖ ముఖ్యంగా అక్కడ నుంచి ఢిల్లీ వరకు వచ్చింది ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం అనేది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యంగా వందలాది మంది ఈ ఉక్కు కార్మికులు, అలాగే ఉక్కు పోరాట సమితి యొక్క నాయకులు వీరంతా కూడా ఢిల్లీ వచ్చి సేవ్ వైజాగ్ స్టీల్ అన్న నినాదంతో ఇక్కడ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దు, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలంటూ ముఖ్యంగా నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ, వైసీపీ, అలాగే వామపక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీ రావడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా వారు ఇక్కడ నినదిస్తున్న పరిస్థితి ముఖ్యంగా పార్లమెంట్ స్ట్రీట్ జంతర్ మంతర్ వద్ద నెలకొంది. అనేక ఆంక్షల నడుమ వీరందరినీ కూడా ఢిల్లీ వచ్చిన వెంటనే ముఖ్యంగా హోటల్లో రిస్ట్రిక్ట్ చేయడం, బయటకు రానివ్వకపోవడం, కోవిడ్ నిబంధనలు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి ఎవరిని కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అందరూ కూడా ఎట్టకేలకు పార్లమెంట్ స్ట్రీట్కి చేరుకుని తమ ధర్నాన్ని ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకి వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఈ ధర్నా నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సంఘీభావం తెలుపబోతున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కీలక నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి మనతో పాటు ఉన్నారు. సార్, ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఢిల్లీ వరకు రావడం జరిగింది. గతంలో ఏదైతే ఢిల్లీలో పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో మళ్ళీ దాన్ని అమ్మకానికి పెడుతున్న పరిస్థితి ఉంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎటువంటి పోరాటం చేస్తారు? చాలా దుర్మార్గపు చర్య అండి. ఎందుకంటే లాభాల్లోకి వెళ్తుంది. ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. కొన్ని వేల ఎకరాల రైతుల త్యాగం ఉంది, కార్మికుల కృషి ఉంది. ఉద్యమంతో వచ్చిన విశాఖ ఉక్కు ఇది రాజకీయంగా వచ్చింది కాదు. ఇలాంటి ఉద్యమంతో వచ్చిన ఉక్కుని ఆ రోజు వాజ్పేయి గారు కూడా చేయబోయినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, అరుణ్ గారి కృషితో ఆయన ఈక్విటీగా మార్చుకున్నాం, లాభాల్లోకి వెళ్ళాం. ఈవేళ దాన్ని అమ్మాలని, కారు చౌక అమ్మాలని, మా రైతుల త్యాగాలు ఎవరికో దారాదత్తం చేయాలనుకుంటే ఆంధ్రులు ఊరుకో, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాడతాం. మా విశాఖ ఉక్కును సాధించుకుంటాం. ఎట్టి పరిస్థితి మోడీ గారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. పార్లమెంట్లో అనుకున్నంత మాత్రాన, మీ క్యాబినెట్లో అనుకున్నంత మాత్రాన మీకు ఏదో అవుతుంది అనుకుంటే అంతకంటే దుర్మార్గం చర్య ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ప్రాణాలు సైతం అడ్డు పెట్టుకొని విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం. మోడీ గారిని ఒకసారి వాజ్పేయి గారి స్ఫూర్తిని కొనసాగించమని మేము కోరుతూ ఉన్నాం. మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ ధర్నాకి మద్దతు తెలుపుతున్నారు. నారాయణ గారు,
కేవలం విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి కేంద్రం ఉంది. సో ఇప్పుడు ఈ నిరసన ముఖ్యంగా జాతీయ ఉద్యమంగా మారే అవకాశం ఉందా? భవిష్యత్తులో ప్రభుత్వం ఈ ప్రైవేట్ పరం చేయడాన్ని విరమించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? విశాఖకు ఆంధ్రలోకి ఉద్యమం కేవలం ఇప్పుడు విశాఖ ఆంధ్రలోకే కాకుండా భారతీయుల హక్కుగా మారేటువంటి స్థాయిలో జంతర్ మంతర్లో ఆందోళన జరుగుతూ ఉంది. ఇది పబ్లిక్ సెక్టర్, జాతీయ ఆస్తి. ఇదంతా ఒకవైపు కొత్తగా నియమించబడిన ముఖ్యమంత్రి ఏమంటారంటే నాణ్యతతో కూడుకున్నటువంటి వస్తువులు తయారు చేస్తాం, ఇనుము తయారు చేస్తుంది, అదే ఎక్కువ తయారు చేస్తూ ఉంది. క్వాంటిటేటివ్లీ క్వాలిటేటివ్లీ ది బెస్ట్ యూనిట్ ఆఫ్ విశాఖ స్టీల్ అని చెప్పిన తర్వాత ఎట్లా అమ్మేస్తారు మీరు? మా ఆయన మంచోడే కానీ అమ్మేస్తారంటే ఒప్పుకుంటారా? ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత 30 మంది విద్యార్థులు పోగొట్టుకున్నాం. ఆ లక్షలాది మంది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. కేవలం 5,000 కోట్ల రూపాయలకి అమ్మేస్తూ ఉంటే ప్రభుత్వ ఆస్తి కూర్చోడానికి అమ్మేస్తారా మీరు? ఇది అమ్మేదానికి వీలు కాదు. ఇది ఒకటే కాదు, విశాఖ స్టీలే కాదు, పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ సంతతి అని చెప్పిన వాళ్ళు భారతీయ సంతతికి 3 నామాలు పెట్టి భారతీయ ఆస్తులు అమ్మేసేటువంటి పద్ధతుల్లో నిలబడతారు. ఒక కాబూలీ వాళ్ళగా తయారైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కోల్దేశ తప్ప మన ఆస్తులు మనం కాపాడుకోలేము. సార్, ముఖ్యంగా జాతీయ స్థాయిలో అనేక పార్టీల నాయకులను కూడా కార్మికులు కలిశారు. సో ఒక జాతీయ ఉద్యమంగా ఇది రూపుమారే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనని పరిగణలోకి తీసుకుంటుంది? ఎందుకంటే పార్లమెంట్లో ఇస్తున్న సమాధానాలు కానీ మీడియా సోదరులు కూడా సహకరించాలి. దయచేసి మీడియా సోదరులు కూడా సహకరించాలి. ఎందుకంటే కార్యక్రమం ప్రారంభించాలి. ఓకే గోపి, థ్యాంక్ యూ. మరోవైపు చలో ఢిల్లీ జంతర్ మంతర్కు మద్దతుగా జీవీఎంసీ ధర్నాకు దిగింది. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాకు విశాఖ మేయర్ హరి వెంకటకుమారి, కార్పొరేటర్లు హాజరయ్యారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను ఆపాలని జీవీఎంసీ డిమాండ్ చేస్తోంది. మిగతా అప్డేట్స్ చూద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గులాబీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి రేసులో ఉండటంతో ఆయనకు ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. దీంతో అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. రేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు తాజాగా గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎల్ రమణతో మరికొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీఆర్ఎస్ టికెట్ బీసీ వర్గాలకే దక్కుతుందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయ వర్గాలే కాదు, టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా వివక్షకు గురైన వివిధ వర్గాల అన్నింటినీ ఒక్కతాటిపై నడిపించబోయే నాయకుడు ఎవరన్న దానిపై కసరత్తు మొదలుపెట్టింది. వామపక్ష భావజాలం, తెలంగాణ చైతన్యం, ప్రగతి ఆకాంక్ష అన్నీ ఉండే హుజూరాబాద్లో ప్రధాన కులాలన్నీ ప్రబలంగానే కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఆశలు, అభిప్రాయాలకు అనుగుణంగా తగిన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం నిమగ్నమైంది. ఆది నుంచి హుజూరాబాద్కు రెడ్డి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహించింది. టీఆర్ఎస్ ఆవిర్భావం తదుపరి దానికి బ్రేక్ పడింది. ఈసారి ఎమ్మెల్యే టికెట్ను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని భావించిన తాజాగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే టికెట్ విషయంలో అధిష్టానం బీసీల వైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ బీసీ అభ్యర్థి అయితే హుజూరాబాద్లో యాదవులు, మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, ముదిరాజ్, రజక అన్ని బీసీ సామాజిక వర్గాల్లోనూ టీఆర్ఎస్కు బలమైన నాయకులు ఉన్నారు. వారంతా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. చేనేత వర్గం నుంచే స్వర్గం రవి, అరికాల వీరేశలింగం పేర్లు కూడా ప్రస్తావనలో ఉన్నాయి. ఒకవేళ మున్నూరు కాపు నుంచి ఎంపిక చేయాల్సి వస్తే పొనుగంటి మల్లయ్యకు అవకాశం దక్కవచ్చు. అధిష్టానం యాదవ సామాజిక వర్గం వైపు మొగ్గు చూపితే టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ దక్కే అవకాశం ఉంది. వీరందరిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్కే హుజూరాబాద్ పార్టీ టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. టికెట్ రేసులో గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్కే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు ఇప్పటికే అధిష్టాన వర్గానికి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం వస్తోంది. 3-4 రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిపై అధిష్టానం నిర్ణయాన్ని వెలువరించనుంది.